శ్రీకృష్ణ పరమాత్మ సారథ్యం చేశాడు. మీరు గమనించండి, సారథ్యం అంటే ఏం పదం అంటే అది. పైగా ఇంకో రహస్యం చెబుతాను, కాస్త మనస్సులకు తెలుస్తుంది భగవంతుడు ఎటువంటి పనికి ఒప్పుకున్నాడు. సారథి ముందు కూర్చుంటాడు కదండి, రథికుడు నుంచుని ఉంటాడు కదా. రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ చెప్పాలంటే ఏం చేయాలో తెలుసా? అప్పట్లో ఏం చేసేవారో చెప్పకూడదండి, చెబితే వినే సమయం ఉండదండి. అక్కడ అర్జునుడు రథికుడుగా ఉన్నాడు, ఎదురుగా కర్ణుడో మరో అశ్వత్థామో ఉన్నాడు. కృష్ణుడు సారథ్యం చేసి కృష్ణ రైట్ తీసుకో అని చెప్పాలి, మాట చెప్పడానికి ఉండదండి. ఏం చేసేవారో తెలుసా? ఆశ్చర్యం వ్యాస భారతంలో ఉంటుంది. కుడికాలతో తంతారండి సారథిని, రైట్ తీసుకోని అర్థం అండి. ఎడంకాలతో తంతే ఎడంవైపు తీసుకోమని అర్థం అండి. ఈ అర్జునుడి తన్నులన్నీ పడ్డాడు కృష్ణ పరమాత్మ, ఆయన సారథ్యాన్ని చేశాడు. దేవుడి కంటే మనం గొప్పవాళ్ళమా? దేవుడి కంటే మనం గొప్పవాళ్ళమా? ఈయనకి చెప్పి కొన్ని చేశాడు అర్జునుడు, చెప్పకుండా కొన్ని చేశాడు. అభిమన్యుడు చనిపోయాడని తెలియగానే అభిమన్యుడు చావుకు కారణమైన వాళ్ళందరినీ రేపు సాయంత్రంలోగా చంపేస్తా, లేకపోతే అగ్ని ప్రవేశం చేస్తా. రెండోదో తేలిక, హత్య కంటే ఆత్మహత్య తేలిక. అందుకని అర్జునుడు వారు ప్రతిజ్ఞ చేశాడు, నేను ఎన్ని లక్షల మందినైనా చంపేస్తా. అంటే మన్నాడు ఏం జరిగిందో తెలుసా? సైంధవుడు చావకుండా దుర్యోధనుడు 2 లక్షల మందిని అడ్డం పెట్టాడు. వాడేం తక్కువవాడా? వాడి ఆశ ఏమిటి? సైంధవుడు ఉంటాడా పోతాడా వాడికి అనవసరం. సైంధవుడు పేర 20 lakhs LIC చేసేసాడు వాడి చెల్లెలకి ఏం లోటు లేకుండా. దాని గురించి ఆలోచించాలా. సైంధవుడు చావకుండా ఉంటే అర్జునుడు అగ్ని ప్రవేశం చేస్తాడో యుద్ధం క్లోజ్. అది లెక్క వాడికి. అంత దుర్మార్గుడు వాడు బావగారు బతుకుండడం ముఖ్యం కాదు ఇక్కడ. బావగారు బతుకుండడం కంటే అర్జునుడు చావడం ముఖ్యం వాడికి. అందుకని 2 లక్షల మందిని పెట్టాడు. ఆలోచించాలా వద్దా? సాయంత్రంలోగా చంపేస్తానంటే ఊరికే తోటకూర తరిగినా, బీరకాయలు తరిగినా, కీరా దోసకాయ తరిగినా 2 లక్షల మందిని తరగాలంటే కొంత సమయం పట్టదా? ఉన్నది 12 గంటల సమయం. మధ్యాహ్నం భోజనం చేయాలా వద్దా? టీ బ్రేకు, లంచ్ బ్రేక్ ఉంటాయి కదా. ఈ ఉన్న 7-8 గంటల సమయంలో 2 లక్షల మందిని ఎలా చంపుతారండి? ముందు వెనక ఆలోచించకుండా కొడుకు పోయిన దుఃఖంలో ఆవేశంతో చేశాడు. కానీ సారథి బాధ్యత ఒప్పుకున్నందుకు కృష్ణ పరమాత్మ దానికి ఉపాయం ఆలోచించి సాయంత్రం 5:30 కాగానే సూర్యుడు ఇంకా అస్తమించకుండానే చక్రాన్ని తీసి అడ్డుపెట్టి సూర్యకాంతి కనబడకుండా చేసి సూర్యుడు అస్తమించాడనే భావన సైంధవుడికి కలిగించాడు. వాడు వెంటనే నేను బతికా అర్జునుడు అగ్ని ప్రవేశం, వీడియో వాళ్ళందరినీ పిలవండి, మీడియా వాళ్ళందరినీ పిలవండి అన్నారు. అని సైంధవుడు పైకి రాగానే కృష్ణ పరమాత్మ ఒక గిల్లి మోకాల మీద వేసేయి అన్నాడు. ఈ అర్జునుడు ఎంత అమాయకుడు అంటే, బావా నేను ఓడిపోయా, సూర్యాస్తమయం ముందు వేసేవయ్యా, తర్వాత చూద్దాం, నీకేం తెలియదు నీకేం తెలియదు, ముందు వేసే అన్నాడు. వేసేశాక వాడి తలకాయ ఎగిరిపోయిన తర్వాత అప్పుడు చక్రం అడ్డు తీశాడు. సూర్యుడు బ్రహ్మాండంగా వెలుగొందుతున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. భగవద్ అనుగ్రహం ఉంటే అలా సాధిస్తాం దేన్నైనా సరే. ఎంత ప్రమాదం నుంచి అయినా మనం బయటపడాలంటే భగవద్భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఉండి తీరాలి ఖచ్చితంగా.